గురుగారు, అమావాస్య తిథి రోజున ఏ దైవాన్ని ఆరాధన చేయాలి? ఇది పితృదేవతల తిథి కదా. ఈ అమావాస్య రోజున కూడా ఎటువంటి వ్రతాన్ని ఏమన్నా ఆచరిస్తారా? లక్ష్మీదేవిని ధన రూపంలో ఆరాధించేటటువంటి వారు బంగారాన్ని అమావాస్య నాడు పూజాగృహంలో ఉంచి పూజించాలి అంటుంది ఆచారకాండ. ఈ వ్రతం వ్రతరత్నాకరం, వ్రతరత్న మహోదధి ఇటువంటి వాటిలో కనపడదు. కానీ అమావాస్య నాడు బంగారాన్ని ధరించకుండా పూజించాలి. బంగారం పైన మమకారం తగ్గించుకోవాలి. పూర్వం అమ్మవసి అనే పేరు గల ఒక కన్యక తపస్సు చేసుకుంటూ ఉండగా సోదర సమానులైన సప్తవ రూపాలలో ఉండేటటువంటి పితృదేవతలు ఈ అమావాస్యని దుష్టభావం చేత చూచారు అంటూ ఒక పురాణ కథనం ఉంది. తదుపరి వారు పశ్చాత్తప్తులై ఈ దోషాన్ని ఎలా తొలగించుకోవాలి అని అనగా, అమావాస్య తిథి నాడు శుభకర్మలు చేయరాదు, కానీ పితృదేవతలకే ప్రీతికరంగా తర్పణాదులు చేసి కన్యకామణి పేరుతో ఈ తిథి అమావాస్యగా పిలువబడుతుంది కనుక తండ్రి గతించిన వారు ఈ రోజున ఉపవాస వ్రతం పాటిస్తే వారికి ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము అనే 3 విధాలుగా సంపదలు లభిస్తాయి అనేటటువంటి వరాన్ని పరమేశ్వరుడు ప్రసాదించాడు. అది మొదలుగా 96 పితృ సంబంధితమైనటువంటి రోజులలో కాలామృతం సప్తమ బిందువు ఈ 96 రోజులు ఏవో వివరంగా తెలియజేస్తుంది. వాటిలో ఈ 12 అమావాస్యలు ప్రత్యేకం. అమావాస్య నాడు పితృదేవతలను ఆరాధించాలి. అమావాస్య నాడు దర్భ సేకరించుకోవాలి. అందులోనూ శ్రావణ బహుళ అమావాస్య లేదా ఆ తదుపరి భాద్రపద మాసంలో ఎప్పుడైనా కూడా దర్భ సేకరించుకున్నట్లయితే ఆ దర్భ ఇంటిలో శుభకరంగా సమస్త కర్మలలో కూడా వినియోగింపబడుతూ ఉంటుంది. దర్భ అనగానే శ్రాద్ధ కర్మలు, తర్పణాలు అని మాత్రమే కాకుండా వివాహ విషయంలో అమ్మాయికి యోక్త్రము అనే పేరిట నడుముకు దర్భతో తాడు కట్టి ముడివేస్తారు. అలాగే యజ్ఞయాగాది కర్మలలో కూడా దర్భనే వినియోగిస్తారు. ఈ దర్భ 10 విధాలుగా ఉంటుంది అని శాస్త్రం. ఇందులో విశ్వామిత్ర దర్భ, వశిష్ఠ దర్భ అనేవి 2 ఈనాటి కాలంలో మనకు లభిస్తున్నాయి. అమావాస్య దర్భలను సేకరించడానికే చెప్పబడ్డ తిథి. పితృదేవతల అనుగ్రహం ఉంటే సంతానం కలుగుతుంది, విశేషమైనటువంటి తిథి. బంగారాన్ని పూజిస్తే ఇంటిలో బంగారం వృద్ధి పొందుతుంది. ఇలా అమావాస్య తిథిని మనం వినియోగించుకోవచ్చు.